ప్రస్తుతం ఆధునిక యుద్ధ తంత్రాలు మోడర్న్ వార్ఫేర్ గమనించిన వాళ్ళందరికీ ఒకటి అర్థమవుతుందండి. అదే ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, నేవీ ఈ మూడు దళాల్లో ఏది అత్యుత్తమమైనదంటే ఎవరైనా చెప్పగలిగేది ఏంటంటే ఎయిర్ ఫోర్స్ అనేది ఈ యొక్క ప్రపంచ ఆధునిక యుద్ధ తంత్రంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకని అన్ని దేశాలు ఎయిర్ ఫోర్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 5th జనరేషన్ ఫైటర్ ఎరా నడుస్తుంది. 4.5 5th జనరేషన్ ఫైటర్ యుగం నడుస్తుంది. అమెరికా దగ్గర F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది, రష్యా దగ్గర మనకి Su-57 ఫెలోన్ అని, చైనా దగ్గర J-20, J-35 5th జనరేషన్ ఫైటర్స్, భారతదేశం దగ్గర అయితే 4th జనరేషన్ అయిన సుఖోయ్ 30 అమ్కాయి, ఇక జాగ్వార్ ఇవన్నీ, తర్వాత 4.5 జనరేషన్ అయిన ఈ రఫేల్ ఫైటర్స్ భారతదేశం దగ్గర ఉన్నాయి. మళ్ళీ మనం తయారు చేసిన LCA ఫైటర్స్ కూడా 4.5 జెన్ అని చెప్పొచ్చు. ఈ 5th జెన్ తర్వాత ఇప్పుడు ప్రపంచం 6వ జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోతుంది. 6th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ యుగంలోకి వెళ్తుంది. ఎందుకంటే అన్ని దేశాలు ప్రపంచంలో సూపర్ పవర్స్ అని 6th జనరేషన్ ఫైటర్ ప్రోగ్రామ్ మీద గట్టిగా ఇన్వాల్వ్ అయినాయి. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఏ హ్యూజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనమాట. ఇందులో భాగంగా ఇండియా కూడా ఇప్పుడు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లోక్సభలో ప్రకటించడం జరిగింది. భారతదేశం కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆమ్కా మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ ఫైటర్ యుద్ధ విమానం తయారీ ఒక పక్కన ఉండగా కూడా భారతదేశం కూడా 6th జనరేషన్ ఫైటర్ మీద యుద్ధం ప్రోగ్రామ్ మీద పూర్తిగా దృష్టి పెట్టబోతుంది అని చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగా FCAS అంటే ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ అని ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్ తయారు చేస్తున్న ఈ 6th జనరేషన్ ఫైటర్ ప్రోగ్రాంలోకి భారతదేశం కూడా పార్ట్నర్ డెవలప్మెంట్గా ఎంటర్ అవుతుందనేది భారతదేశం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 6th జనరేషన్ ప్రోగ్రామ్స్ ప్రపంచంలో ఎలా జరుగుతున్నాయి, భారతదేశం ఏ స్థితిలో ఉంది, ఎందుకు ఫ్రాన్స్తో, జర్మనీతో జత కడుతుందనే విషయాలు మనం చూడాలి. మరి ఎప్పుడు భారత వాయుసేనలోకి వస్తుంది, ఎప్పుడు మనం చైనాని అధిగమించే విధంగా చైనా తయారు చేస్తున్న ఈ యొక్క J-36, J-50లతో మనం కూడా సమానంగా వెళ్ళగలమా లేదా అనేది మనం చూడాలి. ఇప్పుడు 5th 6th జనరేషన్ ప్రోగ్రామ్స్కి వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా 6th జనరేషన్ ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ఇది ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్ కలిసి తయారు చేస్తున్నాయి. ఇందులో ఒక దేశం బయటకు వెళ్తే ఆ ప్లేస్లోకి ఇండియా రాబోతుంది. అదే భారతదేశం ఇక్కడికి ఈ ఫ్రాన్స్తో జత కొడుతుంది అనమాట. ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ఇది చాలా అత్యాధునిక 6th జనరేషన్ ఫైటర్. ఇది 2035-40 మధ్యలో అందుబాటులోకి వస్తుందన్నమాట. తర్వాత ఈ రష్యా తయారు చేస్తున్న MiG-47 యాక్చువల్గా ఇది ఇండియా దీంతో ముందు జత కట్టింది, కానీ ఈ ప్రోగ్రామ్ను వదిలేసింది. ఇప్పుడు ఆ రష్యా ఈ యొక్క MiG-47 6th జనరేషన్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2 యుద్ధ విమానాలు తయారు చేస్తుంది 6th జనరేషన్. ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తయారు చేస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ డామినెన్స్ అనేది F-47. తర్వాత యుఎస్ నేవీ తయారు చేస్తున్న F-XX ఇది యుఎస్ నేవీ తయారు చేస్తుంది. ఇది గ్లోబల్ రీచ్, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలిగే ఆధునిక 6th జనరేషన్ ఫైటింగ్ ప్రోగ్రామ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక చైనా తయారు చేస్తున్నది ఏంటంటే ఈ యొక్క J-36, J-50. J-36 ఈ షెండాంగ్ అంటారు, తర్వాత J-50 షెన్యాంగ్. ఈ J-36, 50 ప్రోగ్రామ్ చైనా కూడా టెస్టింగ్ స్టేజ్కి వచ్చేసింది అనమాట 6th జనరేషన్. ఇది 2035 నాటికి చైనా యొక్క వాయుసేనలోకి చేరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసుకున్న J-20, J-35 లాంటి అత్యాధునిక 5th జనరేషన్ ఫైటర్కి J-36, J-50 అనేది ఇంకా జత కలుస్తుంది. ప్రపంచాన్ని డామినేట్ చేసే స్థితికి చైనా వెళుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో పాటు ఇంకొక ప్రోగ్రామ్ ఏంటంటే బ్రిటన్ను, ఇటలీ ఈ 2 అంటే UK, ఇటలీ కలిసి ఈ గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ GCAP అనే ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు. వీళ్ళు 2040 నాటికి ఈ యొక్క UK, ఇటలీ ఈ గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో రాబోతుంది. ఇవి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న 6th జనరేషన్ ఫైటర్ యుద్ధ విమానాల ప్రోగ్రామ్. మనం ఏంటంటే ఫ్రాన్స్తో ఇండియా కలవబోతుంది. ఈ ఫ్రాన్సు, జర్మనీ, స్పెయిన్ తయారు చేస్తున్న ఈ 6th జనరేషన్ ఫైటరే ఈ ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్. ఇది
ఆల్మోస్ట్ ఏంటంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ ఇండియన్ ఓషన్, హిందూ, తర్వాత పసిఫిక్ ఓషన్ అంతా ఒకేసారి వెళ్ళగలిగింది. అంటే సుమారు చూసుకోండి, ఒక 10,000 కిలోమీటర్ల రేంజ్లో ఆ యుద్ధ విమానం ఒక్కసారి గాలిలోకి వెళ్ళగలుగుతుంది. అసలు 6th జనరేషన్ ఫైటర్స్ ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే 6th జనరేషన్ ఫైటర్స్ నెక్స్ట్ జెన్, ఇప్పుడు 5th-కి 6th యాడ్ అవుతుంది. మరి మనం ఆమ్కా తయారు చేస్తున్నాం, ఏది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఎయిర్ క్రాఫ్ట్కి వచ్చే 6th జనరేషన్కి తేడా ఏంటంటే చాలా చాలా తేడా ఉంది. ఒక్క జనరేషన్కి ఇంకో జనరేషన్కి తేడా కంటే ఈ 5th 6th జనరేషన్ ఫైటర్ యుద్ధ విమానాలకి చాలా ఎక్కువ తేడా ఉండబోతుంది. ఏం తేడా అంటే, అంతకు మున్న 5th జనరేషన్ 1 నుంచి 5th జనరేషన్ ఫైటర్ యుద్ధ విమానాలు ఏంటంటే ఈ జెట్లో భూమి నుంచి వచ్చే కమాండ్ అండ్ కంట్రోల్ మీద పనిచేసాయి. భూమి నుంచి వచ్చే శాటిలైట్ నెట్వర్క్ నుంచి, ఆకాశం నుంచి వచ్చే పనిచేసాయి. కానీ ఈ 6th జనరేషన్ ఫైటర్ ఏంటంటే తమకు తామే ఒక కమాండ్ అండ్ కంట్రోల్గా తయారు చేస్తాయి. అంటే ఇండిపెండెంట్గా ఉంటాయి కాబట్టి అవి వాటిని పసిగట్టడం చాలా చాలా కష్టం అనమాట. తర్వాత కంప్లీట్ స్టెల్త్ ఉంటుంది. ఎంత స్టెల్త్ అంటే అసలు భూమి మీద ప్రస్తుతం ఉన్న ఏ రాడారు కూడా దాన్ని గుర్తించదు. ఎందుకంటే స్టెల్త్తో పాటు దానికి వింగులు, రెక్కలు కూడా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు చైనా టెస్టింగ్ చేసిన J-36 J-50కి అసలు ట్రెడిషనల్గా ఉండే రెక్కలు కూడా లేవన్నమాట ఆ యుద్ధ విమానానికి. ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్, ఏంటిది ఇంత టెక్నాలజీతో ఏరోడైనమిక్స్ ఎలా తయారు చేస్తుందని. అంటే 6th జనరేషన్ ఫైటర్స్కి ఈ రెక్కలో వింగ్స్ లాంటివి కూడా ఉండవు. తద్వారా అసలు రాడార్లకే దొరకవు. అది స్టెల్త్ క్రాస్ సెక్షన్ అంటారు. రాడార్ అసలు గుర్తించడానికి కూడా అవకాశం ఉండదు, అంత ఇండిపెండెంట్గా అది పనిచేస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యూచర్ వెపన్స్, అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అది చేస్తుంది. తనకు తానే కమ్యూనికేషన్ నెట్వర్క్ లాగా ఉపయోగపడుతుంది, కమాండ్ అండ్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది. అంతకుముందు రేంజు మాన్యువరబిలిటీకి ఎక్కువ ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు రేంజు మాన్యువరబిలిటీగా ఎక్కువ ఇవ్వడం లేదు. తర్వాత ఇది ఏంటంటే తనకు తానే హీట్ జనరేషన్ చేసుకుంటుంది, హీట్ని ఆపేస్తుంది, హీట్ని ఎక్కువగా అబ్జార్బ్ చేస్తాయి, అంత స్పీడ్ వస్తుందన్నమాట, ఎక్కువ స్పీడ్. తర్వాత థ్రస్ట్, ఆ ఇంజిన్కి థ్రస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు 5th జనరేషన్తో పోల్చి దాని థ్రస్ట్, దాని స్పీడు, దాని వేగం అనేది చాలా చాలా ఎక్కువగా ఉండబోతుంది అనమాట. శత్రువులు మిసైల్ కూడా దొరకదు. తర్వాత ఆధునిక యుద్ధ తంత్రంలో కొత్త వెపన్స్ వస్తున్నాయి. అవేంటి, ఇప్పుడు హైపర్సోనిక్ మిసైల్స్, అవి పెద్ద ఆయుధాలుగా చేసుకోబోతుంది అనమాట. ట్రెడిషనల్గా సబ్ క్రూయిజ్ మిసైల్ కాదండి, హైపర్సోనిక్ మిసైల్ అది ఉపయోగించబోతుంది. తర్వాత లేజర్, అంటే ఎనర్జీ ఎమిషన్ వెపన్స్ అంటారు. ఈ లేజర్ వెపన్స్ కూడా ఎక్కువ రాబోతున్నాయి. లేజర్ వెపన్స్ అవి ఎక్కువ ఉపయోగిస్తాయి అనడంలో సందేహం లేదు. ఈ విధంగా ఏంటంటే అది ఎంత రేంజ్ ఉంటుందంటే దాని రీచ్ ఏంటంటే చాలా హెవీగా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా దేని మీద పెడుతుందంటే ప్రస్తుతం ఈ యొక్క చైనా తయారు చేసిన J-36 J-50 యుద్ధ విమానాలలాగా భారతదేశం కూడా ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ ఏంటి, ఫ్రాన్స్తో జర్మనీతో కలిసి తయారు చేసి యుద్ధ విమానం భారత్ ఏం కోరుకుంటుందంటే, ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్న రఫేల్ యుద్ధ విమానం రేంజ్ ఎంతంటే 3,000 కిలోమీటర్లు వెళ్ళద్ది. 3,000 కిలోమీటర్లు వెళ్ళాలి. తర్వాత మిడ్ ఎయిర్ ఫ్యూలింగ్ ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చే యుద్ధ విమానం ఈ 6th జనరేషన్ ఫైటర్ వస్తే ఎలా ఉంటుందంటే మొత్తం హిందూ మహాసముద్రం అంతా ఒకేసారి వెళ్ళొచ్చేస్తుంది, పసిఫిక్ మహాసముద్రం అంతా ఏదొద్దాయి అంత థియేటర్ కోరుకుంటుంది. అంటే ఇండో పసిఫిక్ థియేటర్, వార్ థియేటర్ అంటాం. అక్కడ యుద్ధ విమానం ఒక్కసారి ఇండియాలో లెగిస్తే పసిఫిక్ మహాసముద్రం అటు చైనా అంతా ప్రయాణించి పసిఫిక్ వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చే రేంజ్లో ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇండియన్ ఓషన్ అంతా, ఆస్ట్రేలియా ఇదంతా ఒకేసారి తిరగదు. అంటే ఏంటి, ఆల్మోస్ట్ 5,000 నుంచి 6,000 కిలోమీటర్ల రేంజ్లో అది మిడ్ ఎయిర్ ఫ్యూలింగ్తో కెపాసిటీతో వెళ్ళగలగనమాట. అంత విస్తృతమైన రేంజు, వేగం, తర్వాత స్టెల్తో రాడార్కి దొరకని విధంగా, శత్రువుకు దొరకని విధంగా కమాండ్ అండ్ కంట్రోల్ ఇండిపెండెంట్ సిస్టంతో అవసరమైతే 3 ఇంజన్లు ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది 6th జనరేషన్. ఇప్పుడు చైనా తయారు చేసిన ఈ J-50కి 3 ఇంజన్లు ఉంటాయంట. ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు దాకా ఒక ఇంజిన్ ఉండేది, ట్విన్ ఇంజిన్ ఉండేది, ఇప్పుడు 3 ఇంజన్లతో అది వెళ్తున్నాయి. అంటే ఎంత థ్రస్ట్తో అది వెళ్తుందంటే ఊహించుకోవచ్చు అనమాట. మాన్యువరబిలిటీ కూడా అంత అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. అది స్టోటో హైటు, తర్వాత ఆల్టిట్యూడ్, హైట్ అంటే తర్వాత రేంజ్ అన్నీ మారిపోతున్నాయి. ఇక ఒక ఫ్యూచర్ 6th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కటే సర్వనాశనాన్ని క్రియేట్ చేసే, ఒక ప్రళయాన్ని సృష్టించే విధంగా ఈ 6th జనరేషన్ ఫైటర్ యుద్ధ విమానాలు ఉండబోతున్నాయి. దీనికోసం ఇప్పుడు 6th జనరేషన్ ఎవరు చేతిలో ఉంటుందో వాడు ప్రపంచాన్ని ఏళ్తారన్నమాట. అంటే ముఖ్యంగా ఇటు చైనా, తర్వాత అమెరికా, రష్యాలు
ఇవేంటంటే ఇండిపెండెంట్గా తయారు చేసేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా 5th జనరేషన్ టెక్నాలజీ చాలా విస్తృతంగా వాటి దగ్గర ఉందన్నమాట. అంటే యుఎస్కి F-57, F-47, F/A-XX అనే యుద్ధ విమానాలు 2 తయారవుతున్నాయి. ఇక రష్యాకి అదేంటంటే MiG-41 తయారు చేసేసుకుంటుంది తనంతా తానే. తర్వాత ఇక్కడ చైనా కూడా J-36, J-50 ఇండిపెండెంట్గా తయారు చేస్తున్నాయి. కానీ ఇండియా, ఈ ఫ్రాన్సు, బ్రిటన్, జపాన్, జర్మనీ, స్పెయిన్లు ఇవేంటంటే వాటి దగ్గర అంత ఇప్పుడు రష్యా, చైనా, అమెరికా లాగా ఇండిపెండెంట్ మొత్తం ఇండస్ట్రీస్ లేవన్నమాట. అందుకనే ఇండియా ఒకటి, జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్, ముఖ్యంగా జపాన్ ఈ దేశాలు ఏంటంటే 6th జనరేషన్ కావాలి కాబట్టి కొలాబరేటివ్గా వాళ్ళు పార్ట్నర్ని డెవలప్మెంట్ పెట్టుకుని ఆ టెక్నాలజీ ఒక్కొక్కరు తయారు చేసుకుని డబ్బు షేర్ చేసుకుని మార్కెట్ షేర్ చేసుకుని వాళ్ళే దీన్ని జాగ్రత్తగా డెవలప్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రాన్స్ డసాల్ట్, ఇండియా హాల్, ఇండియా ప్రైవేట్ ఇండస్ట్రీస్, తర్వాత బ్రిటన్ BAE సిస్టమ్స్ అని ఇవన్నీ కలిసి కట్టుగా ఈ 6th జనరేషన్ తయారు చేస్తున్నాయి. కాబట్టి భారతదేశం ఇప్పటికి ఏంటంటే ఏవియేషన్కి సంబంధించి మనం LCA మాత్రమే తయారు చేస్తాం. ఆమ్కా అనేది చాలా బయట వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. స్వదేశీ ఎక్కువగా విదేశీ కంపెనీల నుంచి కూడా టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు దాకా హాల్ టెక్నాలజీ, కానీ 6th జనరేషన్ మాత్రం అంత తయారు చేయడం ఈజీ కాదు. అందుకే ఫ్రాన్స్తో మనం డసాల్ట్ ఇండస్ట్రీస్తో ఇప్పుడు రఫేల్ మనకి ఇచ్చిన కంపెనీతో మనం కొలాబరేట్ అవుతున్నాం. హాలు ఈ డసాల్ట్ కలిసి 6th జనరేషన్ ఫైటర్ తయారు చేస్తున్నాం. మనకి ఈ 6th జనరేషన్ ఫైటర్ 2035-40కి మధ్యలో భారత వాయుసేనలోకి చేరబోతుంది. చైనాకి అయితే భారతదేశం కంటే 5 సంవత్సరాల ముందే 6th జనరేషన్ వచ్చేస్తుంది. చైనాకి ఇప్పుడే 5th జనరేషన్ J-20లు, J-20, J-30లు 500 యుద్ధ విమానాలు తయారు చేసుకుంది. భారతదేశం దగ్గర 5th జనరేషన్ లేదు. 2030 తర్వాత 35కి మనకు ఆమ్కా వస్తుందన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మనం ఎంతైనా లేట్ అయ్యాం, ఇప్పుడు దాకా వెనకబడి ఉన్నాం. కానీ 6th జనరేషన్ ఫైటర్ నుండి భారతదేశం ఎలా ఉండబోతుందంటే అటు అమెరికా, చైనా, రష్యాలతో సమానంగా మనం కూడా అన్ని జనరేషన్తో టెక్నాలజికల్గా సమానమైన స్థాయిలో ఉండబోతున్నాం. అందుకే ఫ్యూచర్ పవర్ ఇండియా అనేది ఫ్యూచర్ పవర్ అన్నమాట. ఎకనామికల్గా అవుతుంది, సాంస్కృతికంగా అవుతుంది, ఆర్థికంగా అవుతుంది. ఇప్పుడు మనం మిలిటరీలో కూడా 2035 నుంచి 6th జనరేషన్లోకి ఎంటర్ అయ్యాక ఇక అన్ని దేశాలతో సమానంగా ఉండగలుగుతున్నాం. అందుకనే ఇప్పుడు ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ అనే దాన్ని భారతదేశం తయారు చేస్తుంది. ఫ్రాన్సు, జర్మనీలతో కలిపి అనేది తెలుస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఒక డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. అంటే భారతదేశం ఇంతవరకు లేట్ చేసింది, బట్ ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా ప్రీఎంప్టివ్గా థింక్ చేస్తుంది ఫ్యూచర్ కోసం. చూడండి, అందరూ అంటారు మేము ఇంకా 5th జనరేషన్ తయారవ్వలేదు భారతదేశానికి, ఆమ్కా ఇంకా తయారీలోనే ఉంది, చైనాకి రెడీగా ఉంది, రష్యాకి, అమెరికాకి ఇంకా 6th జనరేషన్ కోసం ఆలోచించాలి. దిస్ ఈజ్ వాట్ ది ఏ గ్రేట్ థింగ్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మోడీ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే 5th తయారీలో ఉండగానే 6th కూడా వచ్చేటట్టు చేస్తున్నారు. ఒక అద్భుతమైన అయితే చెప్పుకోవచ్చు.